పిల్లలు అంత కొత్త ఏం కాదుగా పాత కదా రోజు మళ్ళీ అందరూ కూడా మన ఇక్కడ మధ్యకి ఇస్తారు అందరూ కూడా ఆ పెద్ద జోహార్ చికాగో కార్మికులకు, జోహార్ చికాగో మన వీరులకు, జోహార్ చికాగో మన వీరులకు. చూపించుకోవాలి బ్యానర్ సరిగ్గా పట్టుకోండి. ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క ఇబ్బందులు పక్కదారి పట్టించడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం యుద్ధం అనే పూర్తి తీసుకొస్తా ఉంది. దీని పట్ల కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనం మన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే సమస్యల్ని ఈరోజు డైవర్ట్ చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు వ్యవహరిస్తాను. అలాగే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి విద్యుత్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. దానికి అన్ని కూడా రంగా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు అదానీ పవర్ అనేది రాబోతా ఉంది. అదానీ పవర్ కనుక వస్తే మనకి ఇప్పుడు ఉన్న విద్యుత్ గవర్నమెంట్ విద్యుత్ ఉండదు, ప్రైవేట్ విద్యుత్ వస్తుంది, స్మార్ట్ మీటర్లు వస్తాయి. స్మార్ట్ మీటర్లు వచ్చాయనంటే మన అందరం ఇప్పుడు సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టు సిమ్ కార్డు రేపు కరెంటు కూడా రీఛార్జ్ చేసుకోవాలి. కరెంటు కూడా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు. ఒకవేళ పొరపాటు అర్ధరాత్రి బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, అర్ధరాత్రి కరెంటు కూడా. అలాగే ధరలు విపరీతంగా పెరుగుతాయి. మనందరం చూస్తాం. రిలయన్స్ జియో అలవాటు చేయడం కోసం ఫ్రీ 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 అని చెప్పేసి ఆ నెలలు ఇచ్చారు. మనం అలవాటు అయ్యాక ఈరోజు మేడే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు ఏదైతే రద్దు చేయాలని ఆలోచన చేస్తుందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్లు రద్దు కోరుతూ ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ సమ్మె నిర్వహించబోతూ ఉన్నాయి. ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 8 గంటల పనిదినాన్ని మేడే కార్మిక వర్గం పోరాడి సాధించుకుంది. దాన్ని నిలబెట్టుకుంటామని, కార్మిక వర్గం 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తే ఊరుకోదు, తిప్పి కొడుతుందని చెప్పేసి మరి ఈ యొక్క మేడే సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ అమరవీరులు, చికాగో అమరవీరులు ఏదైతే మేడే 8 గంటల పనిదినం కోసం స్ఫూర్తితోటి పోరాడారో ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.